ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఆరుగురిని అంత అంత హత్య చేసిన నరహంతకుడి గురించి చెప్తున్నా అతడి ఇల్లు ఇదని చెప్పొచ్చు. అక్కడ మన ముగ్గురిని ఏదైతే మనం ఇందాక చూసినామో ఆ ప్లేస్‌లో ఆ బాలిక మైనర్ బాలికని ఆమె తల్లిని తర్వాత నాయనమ్మని చంపిన తర్వాత ఇక్కడికొచ్చి వాళ్ళ స్వస్థలం అని చెప్పొచ్చు. ఇక్కడే ఉంటాడని చెప్పొచ్చు. ఇది కూడా షాబాదు మండలానికి చెందిన దైవాలగూడ గ్రామం. దైవాలగూడ గ్రామం చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంటికొచ్చి ఇక్కడే తను కట్టుకున్న భార్యని, ఇద్దరు పిల్లల్ని, పండంటి ఇద్దరు పిల్లల్ని కూడా ఇక్కడే ఇక్కడే హత్య చేసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా ఇది మనకి ఇక్కడ చూడొచ్చు. ఈ దృశ్యాన్ని ఇక్కడ కవర్ చేసిన దృశ్యాన్ని. ఇంకా తల్లిదండ్రులు ఇక్కడ లేరు. ఇంతకుముందు అతని తల్లిదండ్రులు రాజకుమార్, నిందితుడు రాజకుమార్ తల్లిదండ్రులు ఇక్కడ ఉండేటోళ్ళు. ఈ నిందితుడు రాజకుమార్ బాధితులు, పోక్సో బాధితురాలు ఏదో ఉందో ఇప్పుడు హత్యకు గురి కాబట్టిన బాధితులతో వాళ్ళ ఇంటి పక్కన ఉండేటోళ్ళు. సో ఈ కేసు ఇదంతా అయిన తర్వాత ఇతని తల్లిదండ్రులు అక్కడ ఉండటం, అతను వచ్చి ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందో, ఆ నరహంతకుడు సైకోగా ఎందుకు మారిండో తెలియదు. కానీ అక్కడ ఆ పాపని తల్లిని, పాప తల్లిని తర్వాత నాయనమ్మని చంపిన తర్వాత ఇక్కడికి వచ్చి తను కట్టుకున్న భార్య అంటే కూడా ఈమెని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమెకు వీళ్ళిద్దరికి పుట్టిన సంతానం, ఇద్దరు పిల్లలు, మగపిల్లలు, 12 మగపిల్లల్ని కూడా చంపేసిండు. క్రూరంగా చంపిడని చెప్పొచ్చు. చాలా ఘోరంగా ఇక్కడ కూడా వాళ్ళని చంపేసి తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి ఆయన తల్లిదండ్రులకు కాల్ చేసి నేను ఇట్లా చంపినా, అక్కడ ఇక్కడ ముగ్గురు ఆరుగురిని చంపినా, ఇక నేను కూడా చచ్చిపోతున్నాను చెప్పిన సందర్భం చూడవచ్చు. ఇది రాజ్కుమార్, ఇప్పుడు ప్రధాన నిందితుడైనటువంటి రాజ్కుమార్ స్వస్థలం అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా గ్రామస్తులు కూడా కొంతమంది వాళ్ళతో మాట్లాడడం, ఇక్కడ స్వస్థలంలో రాజు బిహేవియర్ ఎట్లుంటుంది, సైకోగా ఈ మధ్య ఈ సంఘటనల ద్వారా మారిపోయినా, అంతకుముందు మారిండా, అసలు బిహేవియర్ ఎట్లుండి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు ఎట్లుంటుంది మీది ఊరేనా? మాది మా అక్క వాళ్ళ కూతురు, మేము వచ్చి పోతుంటే మంచిగానే అక్క బావు రాదిదని మాట్లాడుతుండే, ఫ్రెండ్గానే ఉండే అమ్మాయిని ఇష్టపడితే కూడా ఇట్లా ఆమె మైలరి పాప 17 సంవత్సరాలు ఉంది, ఈడెందుకు ఇట్లా పడుతుండా అని ఊకున్నాం. వాళ్ళ నాన్నని ఫ్రెండ్గా వేసుకొని వాడిని తినిపియడం తాగడం అందరం జరిగినాక ఏం చేసిండో వాడే చంపి ఇంట్లో వండబెట్టి పోయిండు. ఎట్లా చనిపోయిండు అని మేము కూడా ప్రోగ్రాము అది జరిపినాము, అయిపోయింది. వాడు మళ్ళీ పిల్లెనక వాడి కాలేజీ కాడ పట్టుకోవడం, కాలేజీ కాడ కారు తెచ్చిన కారు అంటే మా అక్క ఎగ్జామ్ రాపినికి వచ్చింది భయంతో. ఎగ్జామ్ రాపిచ్చి వస్తుంటుంటే మీ నాన్నని చంపినా ఎవరు ఏం చేయలేరు, ఇప్పుడు మిమ్మల్ని చంపితే ఎవరు ఏం చేయలేరు అన్నప్పుడే పోయి కంప్లైంట్ పెట్టిరు. వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అమ్మ, మా అక్క, ఇలా నాయనమ్మ, వీళ్ళ మమ్మీ పెట్టి కంప్లైంట్ పెట్టిరు. పెట్టి నాకు కంప్లైంట్ శంషాబాద్ కాలేజీకి వస్తుందని శంషాబాద్లో పెట్టినాము. ఇక్కడ కాలేజీకి ఇడుకొని షాబాద్కి అని వస్తుందని షాబాద్ ఈడ పిఎస్లో కంప్లైంట్ పెట్టినాము. ఆడ కాలేజీకి వచ్చిన ప్రమాదం ఉండొద్దని ఆడ పెట్టినాము. ఇద్దరు ఎవరు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది సార్. ఎట్లాంటి సిచ్యువేషన్ రాజకుమార్ గురించి మీకు ఎంతమంది తెలుసా? తెలియదు. అలా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఫస్ట్లో వచ్చిండు అలా డాడీ. రాజకుమార్ లవ్ మ్యారేజ్ అంట. ఒక బుచ్చిపొల్ల పిల్ల నలుగులో ఎట్లా చేసుకుంటో మనకు తెలియదు. ఇక్కడ అలా డాడీ ఆ ఇల్లు కట్టిండు. ఈ పాటాకి ఆ గేటు లేకుండే, ఖాళీ రూమ్లే ఉండే, రెంట్కి ఇచ్చిర్రు. ఫస్ట్ హాస్టల్లో వంటలు చేసేటోళ్ళు ఉండ్రి అక్కడ, వాళ్ళకి వీళ్ళకి ఇస్తుండ్రు. వాళ్ళు మంచిగా ఉంచుకోలేదు. ఆ పిల్లగాడు పెళ్లి చేసుకొని కొన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. కడుపుతోటి ఉండగా ఇక్కడ తీసుకొచ్చిండు. అమ్మాయి పుట్టి చచ్చిపోయింది. మళ్ళా ఒక 3 monthsకు మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఇక అట్లే ఇక అమ్మాయిని రోజు నీళ్ళు కడుక్కుంటా అట్లా ఇక పలకరించుకుంటా తిన్నారు చేసిరని ఇట్లా అడిగినాం. ఇక అట్లా ఫస్ట్లో మంచిగానే ఉన్నాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాతోటి అందరితోటి గల్లీలో తిన్నామా చేసినామా అన్నీ మంచిగానే ఉన్నాడు. ఇక ఆ తర్వాత మా మరిది ఇలా డాడీ చచ్చిపోయిండు కదా, అప్పుడు ఆయన క్యారెట్ బయటపడ్డది. ఇదే మా ఇల్లు, మా యారాల ఇల్లు ఇది, ఆ రోడ్డుది మా ఇల్లు అక్కడ. ఇక మొన్న నుంచి చెప్పి గొంతు పోతుంది నాకు. ఇక ఆ రోజు మాకు 2:30కు మాకు పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నది తెలిసిపోయింది. ఏమైందని మా ఆయన వచ్చి లేపు ఇట్లా లక్ష్మిని మెడ కోసిరంట అంటే లేచి ఉరుకోసుంటే పోలీసు వాళ్ళు ఓనిసలేరు, ఇక్కడ రానిసలేరు. 2:30కే వాళ్ళు ఉన్నారు. అప్పటికే 20 మంది పోలీసులు ఉన్నారు అప్పటికే. ఎట్లా తెలిసింది మీకు ఇప్పుడు వేసేట చచ్చిపోయిందని అడుగుతాం కదా. మమ్మల్ని రానిసలేరు, బెంట్ అది కట్టేసిరు అక్కడ. ఇక మేము చూడలేము, ఇక లోపలికి వచ్చి ఇక మేము చూడలేదు. అప్పుడే సర్పంచ్ వచ్చిండు, అప్పుడే పోలీసు వాళ్ళు 20 మందితో మాట్లాడిండు, డాక్టర్ తెచ్చిండు. ఇక వేసుకోపోతూనే ఉన్నారు. ఈ పాప రక్తంలో మడుగులా వాడుతుందంట పోలీసులు వచ్చి చూసినాక.
మరి పాప బాధ మంచిగా ఉన్న పాపను బయటికి తీయాలి కదా, తీయలేదు, తీయలేదు. పాపను వేసుకొని శవాలను వేసుకొని వెళ్ళిపోయారు. ఇక ఆ శవాలకు మేము అడ్డుపడితే పోలీసు వాళ్ళతోటి నన్ను ఇద్దరు పట్టిరు. ఇంకో మా యారాలు బయటికి పోయిందా, మా మరిదిని వాళ్ళందరినీ, మా బాబుని అందరినీ పోలీసు వాళ్ళు ఆపేసి వద్దు. అవును, తీసుకుపోద్ది. నైట్ కొడుకు వచ్చింది, ఇక వీళ్ళు వచ్చిన దాకా ఉండాలని చెప్పినాం. హైదరాబాద్కి వెళ్ళి రావాలి. ఇక వీళ్ళు వచ్చిన దాకా కొడుకు ఎక్కడెక్కడ చంపిరు, ఒక్కరిని చంపిరా, నలుగురిని చంపిరా, ఈమెను చంపిరా అని డౌట్ ఉంటుంది కదా కొంచెం. ఆ డౌట్లో మేము అడుగుతుంటే మమ్మల్ని పోలీసులు అక్కడనే ఆపేసారు. చెత్తబండి వేస్తుంటే ఇట్లా వద్దు అట్లా చేయకుండా అన్నారు గారు, కొడుకున్నాడు, కొడుకు రాండి మమ్మల్ని చూడండి. అవును, మా చెత్తబండి అది. ట్రాక్టర్ రోజు ఆయన గ్రామ సర్పంచ్ తెప్పించిండు అది. ఇక ఆయనేమో ఇప్పుడు ఎగబడ్డాం. ఇప్పుడు చూసినావు కదా, ఎగబడితే మేము అది చెత్తబండి కాదు, పోలీస్ స్టేషన్లో ఉన్న బండి, ఆయన ఎస్ఐ చెప్తే నేను తెచ్చినా అని చెప్తున్నాడు. అంతే. మీరు చెప్పండి, మీకు ఏమవుతుంది? పాప పాప మా కూతురు, మా బావగారు పాప. మేము పిన్నినవుతాం. మేము వచ్చే వరకైనా కనీసం మా అత్తమ్మను మా యారాలు మేము చూసుకోవాలి కదా. మేము సిటీలో ఉంటామండి. మా ఆయన అక్కడనే జాబ్ చేస్తే మేము అక్కడనే ఉంటాం. కనీసం మేము వచ్చే వరకు అని చెప్పి ఇప్పుడు మేము గొడవపడింది కూడా ఇప్పుడు అతని సర్పంచ్ అంటే నాకు తెలియదు. మా అక్క వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. ఇప్పుడు ఆయన అడిగితే నేను కాదు, నన్ను సిఐ పంపిస్తే నేను ఆ బండి తీసుకొచ్చాను అని చెప్తున్నాడు ఆయన. అతను చెత్తబండి కాదు మంచి బండి అంటుంటాను, కాదు చెత్త బండి అని మా వాళ్ళు అందరు కలిసి అంటారు. మేము వచ్చే వరకు మా బాడీలు కూడా, ఈ పాప రక్తం మరుగులు ఉన్నది, మా వారు వచ్చే తీశారండి. ఈ పాపను తీసంటే బయట కూర్చోబెట్టాలి కదండి. ఇంతనైనా ధమాక్ లేదా సార్? మరి పొట్టకు అన్నం తింటురా, పీ తింటురా. మళ్ళీ ఈ పాప అంతవరకు ఏడ్చుకుంటా కూర్చుంది, డ్రెస్ మొత్తము రక్తం మరుగులు ఉండిపోయింది. వాటర్ ఎవరు దాపాలి పాపకి? కనీసం అన్న ఆలోచన చేయాలి కదా సార్. పాప మాకు వీళ్ళు చెప్పారు. మాకు కరెక్ట్ 3 o'clock తను సెకండ్ ఇయర్ పాప, సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్. మంచిగా ఉంటుందండి. మేము వస్తాం అప్పుడప్పుడు పండగలకి. ఒక 4 daysకి ఇప్పుడు మాకు సెకండ్ సాటర్డే హాలిడే వస్తే మేము ఇక్కడికి వస్తామండి. వచ్చి ఒక 3 days ఉండి మళ్ళీ వెళ్ళిపోతామండి. నేనేమో 15 daysకి ఒకసారి వచ్చిపోతుంటే ఈ మధ్యలో నేను రావడం కొంచెం బంద్ అయిపోయాను అనమాట. ఇప్పుడు పోక్సో కేసు పెట్టారు కదా, అబ్బాయి రాజ్ కుమార్ హెరాజ్ చేస్తుందని పెట్టిన తర్వాత అసలు మరి మీతో ఎట్లుండేది, ఏంటి పరిస్థితి? మంచిగా ఉండదు. మేము మా యారాలు ఇప్పుడు వచ్చింది కదా, మా అన్న గిట్టంగా అందరు బెదిరించారు. మా వరకైతే మేము మంచిగా కలిసి వండుకొని తింటుంటిమి. ఇది కావాలి పిన్ని, మనం ఇది తిందాం పిన్ని అని చెప్తుండే తను. మంచిగా ఉన్నామండి, అట్లేం లేదు. కనీసం మాకు మా వాళ్ళని నాకు ఎందుకు చూపించాలని ఇప్పుడు అది మేము అడిగేదండి. ఇప్పుడు మాకు అంటే కది సార్, ఇప్పుడు లోపల ఉన్నారు కదా రక్తం అడుగులా. ఇప్పుడు నార్మల్గా మనం ఊరేసుకున్నప్పుడు ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉంటాయి కదా, క్వశ్చన్ మార్క్ కదా సార్. ఇప్పుడు చనిపోయిన ఆన్ ది స్పాట్లో పోలీసు వాళ్ళు ఏ రకంగా వచ్చిర్రు మాకు అది తెలియాలి. మేము వచ్చేవారు కనీసం వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి, ఆయన చూడాలి కదా, వాళ్ళ మమ్మీని వాళ్ళ వదినని చూడాలి కదా, చూపించాలి కదా. అట్లా ముదురుకొని పోయి ఏ రకంగా చెత్తబండిలా పట్టడానికి ప్లేస్లో ఆడవాళ్ళని పట్టుకున్నాడంట. అది ఎట్లా పట్టుకుంటారు? ఇంతనన్నా ఉందా సెన్స్? వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు లేరా? ఇప్పుడు పాప ఒక్కతే మిగిలింది, ఏం చెప్తున్నారు మీ పాపకి? మా పాపకు న్యాయం చేయాలి. 3 గంటల అది మాకు తెలిసింది, లేచి వచ్చినాము. అప్పటికే ట్రాక్టర్ వేసుకున్నాము, 3 గంటలకే వేసుకుని వెళ్ళిపోతే అడ్డం వచ్చినాము. అడ్డం వస్తే ఇడవలేడు సర్పంచ్, పోలీసులు. సర్పంచ్ ముఖ్యమంత్రి, సర్పంచ్ మాత్రం ఇడవలేడు. వద్దు మీరు ట్రాక్టర్ ఇడిచిపెట్టరు అని చెప్పిండు సర్పంచ్ గారు. అంటే ఇంకో ఆయన ఇలా పాలు ఆయన ఏమిటో ఆడ ఉన్నాడు, ఇట్లా అలా పడ్డాడు. ఏదానికి ముందర నడిపిస్తారా, దానికి నడిపియొక్క, మీరు బండి నడిపియొక్కరు అని చెప్పి అలా పడ్డాడు. ఆ పోలీసు వాళ్ళు వచ్చి 3 వచ్చి నూకేస్తే ఆ గొడవకు తమ్మనుకో, కరెంట్ స్తంభం ఉందాడ, ఆ తమ్మనుకో తాకిండు అప్పలగాడు పోయి. అప్పటికాడు నూకేసి బట్టి దంచుకొని పోయాడు. సర్పంచ్ ఎందుకు ఇప్పుడు ఈ కేసులో వీళ్ళందరూ ఇక్కడ తరలించారు? ఎందుకు చూసినా మాకు తెలియదు సార్, మాకు తెలియదు ఏం ముచ్చండి. ఆయన మేము వచ్చి తగలే బొంతాలలో ముదురుకొని పోయాడు, ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళిపోయాడు. అది మాకు తెలియదు ముచ్చట. సర్పంచ్ కానీ రాజ్ కుమార్ కానీ పరిచయాలు ఏం ముచ్చలేదు సార్, మాకు తెలియదు. ఆ ముచ్చట తెలియదు. ఆయనకి ఏమున్నది మాకు తెలియదు. ఆ పోలీసు వాళ్ళకి కాళ్ళకి ఏమున్నది మాకు తెలియదు. అది ఒక్కడే మాకు తెలియదు. మా పిల్లలు ఉండబోతున్నారు, ఎందుకు మమ్మల్ని పిల్లలు ఎందుకు చంపారంటే మేము అడగడానికి వచ్చాం. చూడని చూపించలేడు. మా బిడ్డలు ఎక్కుతాం, మా వీళ్ళు ఒక్క మంచాన్ని ఎక్కుతాం, మేము మా అత్త అంటే ఎక్కుతాం, మా అత్తలు ఎక్కుతామంటే కూడా ఎక్కనియలేరు. ఎక్కడ 2 తీసుకుని వెళ్ళిపోయారు సర్పంచ్ గారు. ఎవరు ఎక్కనియలే. 2 పిల్లలు తీసుకుని వెళ్ళి చంపేసారు, దొరుకున్నారు, పోయారు బొంతరాలు ముదురుకొని. అవే బొంతలు ముదురుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఏమిటి వేసుకుపోయింది తెలియదు. చెత్తబండి వేసుకుపోయారు.
చెత్త బండి అది అందరికి తెలుసు చెత్త బండి అని మేము చూసినాం కదా సార్ ఎప్పుడు చూసాం రోజు డేలు చూసాం కదా మేమైతే చెత్త బండి ఆ చెత్త బండిని తీసుకొని వెళ్ళినాడు మరి మమ్మల్ని దూరనీయకపోయి కొడుకులు ఉన్నారు కొడుకులు నేను గొడవనక పట్టి ఒక కొడుకును ఇంకో పిల్లగాని మనమని ఇంకో గొడవనక పట్టి ఆడపిల్లలేమో పోలీసులు అనగబట్టి ఏం చేస్తాం చెప్పినప్పుడు మేము ఏమని చేస్తాం పోలీసులు అనగబట్టినాక ఇట్లా గోడకే అనగబట్టినాక ఏం చేస్తాం సార్ పోలీసులు ఆడపిల్ల చేస్తారా